యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7 మరియు 8 వచనములు. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను. చదవబడిన ఈ వాక్యభాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. సాధారణంగా చాలామంది భోజన ప్రియులు మనకు ఎదురవుతూనే ఉంటారు. మన ఇంట్లో కూడా చాలామంది ఇష్టంగా చాలా పదార్థాలు చేపించుకొని తింటూ ఉంటారు కదా. రుచికరమైన భోజన పదార్థాలు తినడానికి మనకెంతో ఇష్టం ఉంటుంది. ఆకలితో సంబంధం లేకుండా తినడానికే పుట్టినట్లు కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో అన్నట్టు, వారి కడుపే వారి దేవుడుగా వారు జీవిస్తూ ఉంటారు. సాధారణంగా సంతోషంతో ఉన్నప్పుడు ఎక్కువగా మనం తింటూ ఉంటాం, కానీ మనసులో ఏదైనా బాధ ఉన్నా, మనకిష్టమైన వాళ్ళు మనకు దూరమైనా మనం ఎక్కువగా భోజనం మీద ఆసక్తి కనపరచము. బయట యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, లేకపోతే ఇంకేదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆహారము తినడానికి మనకు ఆసక్తే ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా తీరిగ్గా కూర్చుని రుచికరమైన వంటకాలు తినాలని అనుకోము. ఎవరి మీదనైనా అలిగినా కూడా అన్నం మానేస్తూ ఉంటాము. మనకున్న డిమాండ్ సాధించడం కోసం కొన్నిసార్లు నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉంటాం. ఇదంతా ఉపవాసం అని అనిపించుకోదు. నిజానికి దేవుని దృష్టిలో సరియైన ఉపవాసం ఏమిటి అంటే, అదేదో వేడుకగా పండుగగా చేసేది కాదు, కానీ మన గర్వాన్ని, మన అహంకారాన్ని విడిచిపెట్టి మనల్ని మనం తగ్గించుకొని తిండి మీద ధ్యాస లేనంతగా దేవుని సన్నిధిలో గడపటమే దేవునికి ఇష్టమైన ఉపవాసము. దేవుడు మనిషిని చేసిన తర్వాత ఆకలే లేని వారి కోసం చాలా రకాల పండ్ల చెట్లు చేసి ఆహారం సిద్ధం చేసిన దేవుడు మనిషి తినకుండా ఉండాలని కోరుకుంటాడా? దేవునికి ఇష్టంగా జీవించాలని దేవుడు కోరుకుంటాడే తప్ప మనం తిండి మానేసి కడుపు మార్చుకోవాలని కాదు. మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించేటప్పుడు ఉపవాసం చేయాల్సిన అవసరమే రాదేమో. ఉపవాసం అనేది మన బాధలో, కష్టంలో, వేదనలో నుండి పుట్టే కోరికగా ఉండాలే తప్ప పనిగట్టుకొని చేసేదిగా ఉండకూడదు. మోషే దేవుని సన్నిధిలో 40 రోజులు గడిపినప్పుడు ఆయన ఆహారము, నీరు తీసుకున్నప్పటికీ ఆయన ముఖం వెలిగిపోయినట్లుగా మనం వాక్యంలో చదువుకుంటాము. దేవునితో మనకు సత్సంబంధం లేకుండా ఉపవాసం చేయడం వలన ఎలాంటి ఉపయోగము ఉండదు. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించే వాళ్ళు చేసే ఉపవాసాలు దేవుణ్ణి ఎంత మాత్రం కూడా సంతోషపరచలేవు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3, 4, 5 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అటి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అటిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అటి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా అని వ్రాయబడి ఉండట చూస్తాము. చదవబడిన ఈ వాక్యాల ప్రకారము మనము మన పనివారి చేత కఠినమైన పని చేయిస్తూ, మన వ్యాపారాలు చేస్తూ, కలహపడుతూ, వివాదాలు చేస్తూ, అన్యాయముగా గుద్దులాడుచు ప్రార్థనే చేయకుండా ఉపవాసం ఉంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. మనము ఉపవాసం ఉన్నప్పుడు మన దేహం ఎంతో ఇబ్బంది పడుతుంది ఆకలితో. మరి మన దేహాన్ని ఆయాసపరుచుకున్న సమయంలో దేవుని సన్నిధిలో మనం గడపడం, దాని ద్వారా మన అవసరతలు, అక్కర్లను బట్టి దేవుణ్ణి ప్రార్థించడం, దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిలో ఆరాధించడం, ఇవన్నీ చేసినప్పుడే దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని మనం చేయగలము. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టటము, మరి వస్త్రహీనుడు కనిపించినప్పుడు వస్త్రాలు ఇవ్వటము, ఇవన్నీ కూడా మనం ఉపవాసం ఉన్నప్పుడు చేయాల్సినటువంటి పనులు. అంతే తప్ప ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనపట్ట కట్టుకొని, బూడిదపరుచుకొని బూడిదలో కూర్చుంటే అది యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అని దేవుడిక్కడ మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన సహోదర సహోదరులారా,
ఆచారపరమైన ఉపవాసాలను దేవుడు అంగీకరించడు. నామకార్థంగా మనం ఉపవాసం ఉంటున్నామని 10 మందికి చెప్పుకొని, మనం దేవునితోనే సన్నిహితంగా ఉండక, ప్రార్థన చేయక, మన కడుపు మార్చుకున్నంత మాత్రాన ఆ ఉపవాసాన్ని దేవుడు ఎంత మాత్రమూ అంగీకరించడు. చాలామంది వారి ఉపవాసము ఆహారం తినే సమయంలో కాకుండా మిగతా సమయంలో ఉంటూ ఉంటారు. అది దేవునికి ఆమోదయోగ్యమా కాదా అన్నది వారికి అనవసరం. ఉపవాసం ఉన్నామా లేదా అనుకుంటారు. వాళ్ళు ఉపవాసం ఉంటున్నట్లు 10 మందికి చెప్పి వారిని భక్తిపరులుగా గుర్తిస్తే చాలు అన్నట్లుగా చేస్తారు మరికొంతమంది. మనుషుల మెప్పు కోసం ఉపవాసం చేసేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు. వారి ప్రార్థనలు అంగీకరించడు. ఒక పూట భోజనం మానేసి ఉపవాసం చేసినంత మాత్రాన దేవుని కోసం మన ప్రాణాలిచ్చినట్లు కాదు కదా! ఏదో ఒకటి మానేస్తే అది ఉపవాసమయ్యే పనైతే, మనం తినే రుచికరమైన ఆహార పదార్థాలు, ఖరీదైన బట్టలు, విలాసవంతమైన జీవితాలను మానేసి, ఆ భోజనాన్ని, ఆ వస్త్రాలను, డబ్బులను పేదవారికి ఇవ్వడం ద్వారా కూడా మనం ఉపవాసం ఉండవచ్చు. దేవుడు కోరుకునే ఉపవాసం ఇదే. కాబట్టి భ్రమలో ఉపవాసం ఉండక, దేవునికిష్టమైన ఉపవాసం ఏమిటి అని వాక్యాన్ని చదివి, ధ్యానించి, అర్థం చేసుకొని, ప్రభువుకిష్టమైన ఉపవాసం ఉండుటకు ప్రభువే మనకు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన వలన తప్ప ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని సువార్తలలో వ్రాయబడి ఉంట చూస్తాము. అక్కడ మనం ఫూట్ నోట్లో చూస్తే ప్రార్థన అన్న దగ్గర ఉపవాసము మరియు ప్రార్థన రెండూ ఉంటాయి. అంటే కొన్ని గడ్డు సమస్యలు కేవలం ప్రార్థన ద్వారా పోవు కానీ, ఉపవాసం ఉండి మనము దేవుని సన్నిధిలో మోకాలుని ప్రార్థించి, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, మనం ఆయన సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు కొన్ని గడ్డు సమస్యలను దేవుడు తీసివేస్తాడు. కాబట్టి ఆయనకిష్టమైన ఉపవాసం ఎలా ఉండాలో ప్రభువు మనతో మాట్లాడాడు కదా! దేవునికి ఇష్టంగా ఉపవాసం ఉండి, మన గడ్డు సమస్యలను తొలగించుకొని, ఆయనలో అంటుకట్టబడి ఫలించే స్థితిని ప్రభువే మనకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మేము ఈ లోకంలో జీవించినంత కాలము ఆచార సంబంధమైన భక్తితో కాకుండా, నీకిష్టం లేని ఉపవాసం చేయడం కాకుండా, నీకిష్టమైన జీవితం జీవించుటకు, నీకిష్టమైన ఉపవాసం చేయుటకు, తద్వారా నీతో అన్యోన్య సహవాసము కలిగి, నీ దీవెనల ఆశీర్వాదాలు పొందుకొని, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఇచ్చేవారిగా, నిన్ను కాపరిగా కలిగి, ఏలేమీ లేకుండా నిశ్చింతగాను శాంతి సమాధానాలతోనూ నిబ్బరంగాను బ్రతకగలిగే కృపను నాకు మాకు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమెన్.